హలో ఫ్రెండ్స్, ఒకరేమో నటసింహం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు, మరొకరేమో మెగాస్టార్ చిరంజీవి గారు. వీళ్ళిద్దరూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి లెజెండరీ యాక్టర్స్, సూపర్ స్టార్స్. గత 40 సంవత్సరాల నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏలుతున్న రారాజులు వీళ్ళు. వీళ్ళిద్దరి మధ్య పోటీ అయితే చాలాసార్లే ఉంది, నువ్వు నేను అన్నట్లు సాగిన వీళ్ళ పోటీలో కొన్నిసార్లు నందమూరి బాలకృష్ణ గారు విజయం సాధిస్తే, కొన్నిసార్లు చిరంజీవి గారి మూవీస్ హిట్ అయ్యింది. అయితే ఈసారి కూడా మళ్ళీ వీరిద్దరి మూవీ అయితే రాబోతుంది. అయితే ఒకే టైంలో అయితే రావట్లేదు, కానీ ఒక్క నెల వ్యవధిలో వీళ్ళిద్దరి మూవీస్ అయితే రాబోతున్నాయి. ఒకటి వచ్చేసి అఖండ 2 ఈ December 5th రిలీజ్ ఉంటే, ఇంకోటి సంక్రాంతి బరిలోకి మన శంకర వరప్రసాద్ గారు మూవీతోని చిరంజీవి గారి మూవీ అయితే రాబోతుంది. ఈ రెండు మూవీస్ లో ఏది బిగ్గెస్ట్ హిట్ అవుతుంది, దేనిపైన ఎక్కువ బజ్ ఉంది, ఫస్ట్ డే కలెక్షన్ ఏ మూవీకి ఎక్కువ రావచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు బాలయ్య గారి అభిమానులు ముఖ్యంగా జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. దీంతో పాటుగా చిరంజీవి ఫ్యాన్స్ కూడా చిరంజీవి అని చెప్పి కామెంట్ మాత్రం చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం. అయితే ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ చాలాసార్లు పోటీ పడ్డారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంది. వీళ్ళిద్దరి ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ ఫ్యాన్స్. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మాస్ యాక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు, ఇటు చిరంజీవి గారు. అయితే వీరిద్దరి మూవీస్ కి పోటీ కూడా ఎలా ఉండేదంటే, వీరిద్దరి మూవీస్ రిలీజ్ అవుతుంది అంటే ఒక రోజు ముందే థియేటర్ల దగ్గర పండుకొని మరి నెక్స్ట్ డే టికెట్ల కోసం పోట్లాడి కొట్టుకొని మరి టికెట్లు సంపాదించేది. అరే ఒకనొక సినిమాకి అయితే మర్డర్స్ జరిగేటి. ఆ రేంజ్ లో వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతటి మాస్ హీరోస్ బాలకృష్ణ గారు మరియు చిరంజీవి గారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య పోటీ అఖండ 2 మరియు మన శంకర వరప్రసాద్ గారు. ఈ రెండు మూవీస్లలో ఏది బిగ్గెస్ట్ సూపర్ హిట్ అవుతుంది, దేనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, కలెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ దేనికి ఉంది అంటే, ప్రజెంట్ మనం అఖండ 2 గురించి మాట్లాడుకుందాం. అఖండ 2 మూవీ అయితే ఆల్రెడీ అఖండ మూవీ వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది ప్రీ పాండమిక్ అంటే లాక్డౌన్ టైంలో అప్పుడప్పుడే థియేటర్స్ కి ఆక్యుపెన్సీ ఇచ్చి మూవీస్ రిలీజ్ కి ఛాన్స్ ఇచ్చింది అప్పుడే గవర్నమెంట్. సో ఆ టైంలో రిలీజ్ అయింది. ఆ టైంలో కేవలం 50% ఆక్యుపెన్సీతోనే రిలీజ్ అయింది ఈ అఖండ 2 మూవీ. సారీ, అఖండ 1 మూవీ, క్షమించండి. అయితే అఖండ 1 మూవీకి ఆ టైంలోనే కేవలం తెలుగు స్టేట్స్ నుంచి టికెట్ రేట్స్ కూడా చాలా తక్కువ. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే టికెట్ రేట్స్ అయితే అసలుకే పెంచలేదు. తెలంగాణలో నామమాత్రపు హైక్స్ అయితే ఉన్నాయి. అయితే ఆ మూవీకి ఆ టైంలోనే 200 కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ. కేవలం రీజనల్ మూవీతోని 200 కోట్లు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి అఖండ మూవీ ఎంత పెద్ద విజయం అనేది. ఒకవేళ ఇదే టైంలో అఖండ 1 అనేది రిలీజ్ అయి ఉంటే ఈజీగా 500 crores అనేది రీచ్ అయ్యేది. ఆ కలెక్షన్స్ కూడా వచ్చేది కేవలం తెలుగు స్టేట్స్. కానీ ఈసారి తెలుగు స్టేట్స్ మాత్రమే కాదు, ఇది కంప్లీట్ పాన్ ఇండియన్ మూవీ. ఇది అఖండ 1 కున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని అఖండ 2 అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పటికే టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రతి ఒక్కటి రిలీజ్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఇది హైదరాబాద్ లో 28th నవంబర్ జరగబోతుంది. దీనిపైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ మూవీ కాస్త ఎడ్జ్ ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే బాహుబలి 1 600 కోట్లు వస్తే బాహుబలి 2 1830 కోట్లు వచ్చినాయి. పుష్ప 1 300 చిల్లర కోట్లు వస్తే పుష్ప 2కి దాదాపు 1800 కోట్లు వచ్చినాయి. ఇటు కేజీఎఫ్ చూసుకోండి, కేజీఎఫ్ కూడా దాదాపు మీకు 250 కోట్లు 1కి వస్తే 2కి వచ్చేసి 1000 కోట్ల పైన వచ్చినాయి. సో అలానే ఈ అఖండ 1 ఏదైతే 200 crores, ఇది లాక్డౌన్ పీరియడ్ లో 50% ఆక్యుపెన్సీతోనే ఇన్ని కలెక్షన్స్ వసూలు చేస్తే, ఇప్పుడు అఖండ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా భారీ స్థాయిలో జరిగింది. దాదాపు 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక్కడ చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ దానికి తగ్గట్టు అంటే మార్కెట్ ఇద్దరు స్టార్ హీరోస్ కి చాలా పెద్ద మార్కెట్ ఉంది. కానీ వీళ్ళిద్దరిలో ఇప్పుడు సక్సెస్ రేట్లు ఎవరున్నారు అంటే, నేను చెప్పేదైతే బాలకృష్ణ గారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో బాలకృష్ణ గారి కంటిన్యూస్ గా 4 మూవీస్ అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇది 5th మూవీ. దీని తర్వాత 6th మూవీ NBK 111 అని చెప్పి రీసెంట్ గానే ఈ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అందులో బాలకృష్ణ గారు లుక్ చూస్తేనే అసలు ఎక్స్ట్రాడినరీ లుక్.
ఆ లుక్ దానికి తగ్గట్టు కంటెంట్ కనుక నిజంగా ఉన్నట్లయితే రికార్డ్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ అయితే బద్దలవ్వడం ఖాయం. అయితే ప్రజెంట్ అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 350 కోట్లు అఖండ 2కి జరగడం జరిగింది. దాంతో పాటుగా ఓపెనింగ్ డే ఎలాగో అఖండ 1 ఉంది, ఈసారి హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. దాంతో పాటు సదరన్ స్టేట్స్ కర్ణాటకలో బీభత్సమైన క్రేజ్ ఉంది బాలయ్య గారికి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా కర్ణాటకలో చేయడం జరిగింది, అక్కడ శివన్న గారు కూడా రావడం జరిగింది. సో దీనికి అట్లీస్ట్ 80 crores నుంచి వెళ్ళి 100 crores ఫస్ట్ డే గ్రాస్ మాత్రం ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే అఖండకి ఉంది. హిందీలో కూడా దాదాపు 1000 థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. హిందీలో కాంపిటీషన్ అనేది ఉంది దురంధర్ మూవీది, అయినప్పటికీ అఖండ మూవీకి వచ్చేసి మైథాలజికల్ మూవీ, కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో డెఫినెట్ గా హిందీ ఆడియన్స్ కూడా నచ్చే ఛాన్స్ అయితే ఉంది. అఘోరా పాత్ర అయితే డెఫినెట్ గా నచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అఖండ 1 లో ఒకే ఒక షాట్ ఉంటుంది, పరమశివుని షాట్. ఆ షాట్ కి కంప్లీట్ గా అందరు ఫిదా అయిపోయారు. ఇలాంటి కంటెంట్ నార్త్ లో కూడా ఉన్నట్లయితే డెఫినెట్ గా నార్త్ ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. మైథాలజికల్ డివోషనల్ మూవీస్ కి దానికి తగ్గట్టు మాస్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి ఈ మూవీలో. సో డెఫినెట్ గా నార్త్ ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. దాదాపు 1000 థియేటర్లతోని నార్త్ బెల్ట్ లో అయితే రిలీజ్ అవుతుంది. దీంతో పాటుగా సౌత్ బెల్ట్ లో తెలంగాణ, ఆంధ్ర, సిడి ప్రాంతంలో ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ మూవీ పైన. బజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు రిలీజ్ అయిన తాండవం సాంగ్ కానివ్వండి, జాజికాయ సాంగ్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, దీంతో పాటు 3D లో కూడా ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీకి ఓపెనింగ్స్ అయితే చాలా గట్టిగా ఉండే ఛాన్స్ ఉన్నాయి. ఈజీగా 80 to 100 crores వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనము మన శంకర వరప్రసాద్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మన శంకర వరప్రసాద్ గారు మూవీ అయితే ఈ సంక్రాంతికి రాబోతుంది. ఆల్రెడీ బాస్ ఫస్ట్ లుక్ అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు ఆ లుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీసాల పిల్ల సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అయితే మంచి బస్ అయితే ఉంది. అయితే సాంగ్ అయితే మంచి సాంగ్ ఉంది, చాలా వ్యూస్ వచ్చినాయి, కోట్లలో వ్యూస్ వచ్చాయి. సాంగ్ బాగానే ఉంది, కానీ ఎక్కడో ఒక నెగిటివ్ టచ్ అన్నట్టు, నెగిటివ్ ట్రోలింగ్ అన్నట్టు కూడా ఉంది. అది ఎందుకు అంటే చిరంజీవి గారు వయసుకు తగ్గ పాత్రలు చేయట్లేదు. సాంగ్ బాగుంది, సాంగ్ ని ఎవరు పేరు పెట్టట్లేదు, కానీ మీరు ఆ సాంగ్ చేయడం ఏంటి సార్ అన్నట్లు సోషల్ మీడియాలో వ్యతిరేకత బాగా వచ్చింది. ఎందుకంటే వయసుకు తగ్గ పాత్రలు చేయట్లేదు, రొటీన్ కమర్షియల్ మూవీస్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో కూడా చిరంజీవి గారి మూవీస్ అయితే యావరేజ్, అంటే చిరంజీవి గారి స్థాయికి తగ్గట్టు అయితే హిట్ అయితే రావట్లేదు, అయితే యావరేజ్ లేకుంటే ఫ్లాప్ అయితే అవుతున్నాయి మూవీస్. సో దీన్ని బట్టి చిరంజీవి గారి మూవీస్ కి ప్రజెంట్ అయితే బస్ ఖచ్చితంగా ఉంటుంది. అది మెగాస్టార్, దాంతో పాటు ఇన్ని సంవత్సరాల నుంచి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని వెళ్తున్న సూపర్ స్టార్స్ వీళ్ళిద్దరు. సో అలాంటిది బస్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రజెంట్ బాలకృష్ణ గారికి ఉన్న సక్సెస్ రేట్ చిరంజీవి గారికి లేకపోవడం అదొకటి మైనస్. దీంతో పాటుగా ఏంటంటే అనిల్ రావిపూడి గారి మూవీస్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ ఇంకో పేరు కూడా ఉంది, క్రింజ్ కామెడీ చేస్తారని చెప్పి. సరే అది ఎలా ఉన్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించే మనగాడు అనిల్ రావిపూడి. మనం రీసెంట్ టైమ్స్ లో ఈ సంక్రాంతికి మనం చూసాం ఆల్రెడీ, సంక్రాంతికి వస్తున్న మూవీతోని ఒక రీజనల్ మూవీ 300 crores ప్లస్ కలెక్షన్స్ రాబట్టింది. ఒకవేళ ఈ మూవీ గనుక ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మూవీ కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓపెనింగ్స్ ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. కేవలం చిరంజీవి మాత్రమే కాదు, ప్రజెంట్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారి మూవీ రాజాసాబ్ వస్తుంది. అయితే రాజాసాబ్ పైన అంత బజ్ అయితే లేదు, కానీ రాజాసాబ్ ని తీసి పారేయలేము, ఎందుకంటే అక్కడ ఉన్నది ప్రభాస్ కాబట్టి. సో ప్రభాస్ గారి కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది మనకు తెలుసు. దీంతో పాటు నవీన్ పోలిశెట్టి గారి మూవీ ఉంది, దాంతో పాటు డబ్ మూవీస్ ఏదైతే తమిళ మూవీస్ ఉంది, జనగణన అని చెప్పి తలపతి విజయ్ మూవీ ఉంది, దాంతో పాటు ఇంకొక మూవీ ఉంది. ఆ మూవీ పైన కూడా చాలా బజ్ ఉంది. ప్రజెంట్ నాకు ఆ మూవీ పేరు అయితే గుర్తులేదు. సో దీన్ని బట్టి చాలా కాంపిటీషన్ ఉండడం వల్ల థియేటర్స్ అలొకేషన్ అనేది కాస్త తక్కువ జరుగుతుంది. సో థియేటర్ అలొకేషన్ అనేది తక్కువ జరిగినప్పుడు టికెట్ రేట్స్ హై ఉంటాయి. నార్మల్ గానే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే టికెట్ రేట్స్ హై ఉండడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే బాలకృష్ణ గారి మూవీస్ కి మాక్సిమం మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, రీజనల్ టికెట్ రేట్సే ఉంటాయి. అంటే ఏవైతే టికెట్ రేట్స్ మనకు నార్మల్ డేస్ లో ఉంటాయో అలాంటి టికెట్ రేట్స్ మాక్సిమం పెంచారు. అలాంటి టికెట్ రేట్స్ ఉంటాయి. ఇక్కడ చిరంజీవి గారి మూవీ కానివ్వండి, లేకుంటే ఇతర స్టార్ హీరో మూవీస్ కానివ్వండి, ఇక్కడ బాలకృష్ణ గారు కూడా సూపర్ స్టారే, కానీ ఆయన ఎక్కువ టికెట్ రేట్ పెంచారు. ఎందుకంటే రిపీటెడ్ ఆడియన్స్ ఉండాలి అంటే, ఆడియన్స్ ఈజీగా రావాలి అంటే టికెట్ రేట్స్ ఈజీగా ఉంటాయి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి అఫోర్డబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ పండగ సీజన్ టికెట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, హై రేట్స్ ఉంటాయి, థియేటర్లు తక్కువ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఏ ఒక కొంచెం అయినా నెగిటివ్
టాక్ వచ్చినా లేకుంటే వేరే మూవీ ఇంకేదైనా బాగున్నా కూడా ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో పాటుగా ఇమిటేట్ సీట్స్ ఉండడం వల్ల మన శంకర వరప్రసాద్ మూవీకి వచ్చే కలెక్షన్స్ కాస్త తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఈ మూవీకి 20 to 30 crores మధ్యలో గ్రాస్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే అఖండ 2తో చూసుకుంటే చాలా తక్కువనే, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని రప్పించగల సత్తా అనిల్ రావిపూడి గారికి ఉంది. సో కామెడీ టైమింగ్, చిరంజీవి గారి టైమింగ్ కూడా బాగుంటుంది. సో దానికి తగ్గట్టు కథ కూడా ఉండి, కథలో బలం ఉంటే దాంతో పాటు విక్టరీ వెంకటేష్ గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వీళ్ళిద్దరి కలయిక, దాంతో పాటు హిట్ కాంబినేషన్, ఇవన్నీ ప్లస్ అయితే అని చెప్పి ఆశిద్దాం. దీంతో పాటుగా సంక్రాంతికి ఎక్కువ రిలీజెస్ ఉండడం వల్ల కలెక్షన్స్ కి కాస్త ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడే ప్రిడిక్ట్ చేయమంటే నేనైతే కాస్త ఎడ్జ్ అయితే, కాస్త కాదు చాలా ఎడ్జ్ అయితే అఖండ 2కే ఉంది. ఎందుకంటే బాలకృష్ణ గారు కంటిన్యూస్ గా ఇప్పుడు ఉన్న సీనియర్ స్టార్ హీరోస్లలో నెంబర్ 1. అంటే నేను నెంబర్ 1 అనే మాట కూడా ఎందుకు అంటున్నా అంటే కంటిన్యూస్ హిట్స్, కంప్లీట్ గా కంటిన్యూస్ 4 హిట్స్ అయితే ఉన్నాయి బాలకృష్ణ గారికి. ఇది 5th మూవీ. అండ్ అఖండకి సీక్వెల్ గా అఖండ 2 మూవీ, దీనిపైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దీంతో పాటు కాంపిటీషన్ లేదు. అదేదో బైకర్ అని చెప్పి శర్వానంద్ గారి మూవీ వస్తుంది, దాని మీద అసలు బజ్జే లేదు సోషల్ మీడియాలో. కంప్లీట్ అఖండ నామ జపం నడుస్తుంది. దానికి తగ్గట్టు ట్రైలర్లు ఉంటున్నాయి, టీజర్లు ఉంటుంది. సరే కాస్త నెగిటివ్ అయితే ఉంది, నెగిటివిటీ నార్త్ ఇండియాలో అని చెప్పి అంటున్నారు. మన తెలుగు స్టేట్స్ లో కూడా కొంతమంది పనిగట్టుకొని నెగిటివిటీ అయితే చేస్తున్నారు. కానీ ఏదేమైనా కూడా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం బజ్ మాత్రం అఖండ 2కి చాలా ఉంది, కాంపిటీషన్ లేదు. సో దాని వల్ల అప్పర్ హ్యాండ్ మాత్రం ఖచ్చితంగా అఖండ 2కి ఉంటుంది. కాస్త డౌన్ హ్యాండ్ మాత్రము చిరంజీవి గారి ఇది శంకర వరప్రసాద్ గారు మూవీకి అయితే ఉంది. ఇంకొకటి మైనస్ ఏంటంటే, నాకు ఇది చిరంజీవి గారి శివశంకర వరప్రసాద్ అని పేరు ఉంది కాబట్టి ఆ పేరు పెట్టారు అన్నట్లు అనిపిస్తుంది. కానీ దానికంటే సంక్రాంతి అల్లుడు, సంక్రాంతి మొగుడు, ఇట్లా ఏదన్నా ఒక టైటిల్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎలా అంటే సంక్రాంతికి వస్తున్నాం అంటే ఆ వైబ్, ఆ పండగ టైంకి ఎలాంటి పేరు అయితే సూటబుల్ ఉంటుందో అది ఉంటే బాగుండేది. సేమ్ ఆ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి నా ఒక పర్సనల్ ఒపీనియన్. చాలా మందికి నచ్చొచ్చు, నేను కాదనట్లేదు, కానీ నా ఒక పర్సనల్ ఒపీనియన్. మన శంకర వరప్రసాద్ కంప్లీట్ ఒక సెంటెన్స్ లాగా ఉంది. అలా కాకుండా సంక్రాంతి అల్లుడు, సంక్రాంతి మొగుడు ఆ టైంకి, ఆ సీజన్ కి పర్ఫెక్ట్ గా ఉండేదని చెప్పి నా ఒక ఒపీనియన్. సో దీన్ని బట్టి నాకైతే ఇక్కడ క్లియర్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ బాలే గారికి ఉంది. బట్ ఏదైనా జరగచ్చు, 2 మూవీస్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం మనం. నాకైతే పర్సనల్ గా అఖండ 2 మూవీయే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నా. సో డైరెక్ట్ పోటీ అయితే లేదు, ఒకవేళ కంపారిజన్ చేస్తే మాత్రం అఖండ 2 మాత్రమే డెఫినెట్ గా అప్పర్ హ్యాండ్ సాధిస్తుందని చెప్పి ఆశిస్తున్నా. సో అదే జరుగుతుందని చెప్పి నా ఒపీనియన్ ప్రకారము. అది మీ ఒపీనియన్ వేరు కూడా అవ్వచ్చు. సో ఇంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా తెలియజేయండి. దాంతోపాటు బాలకృష్ణ గారి అభిమానులు జై బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ మాత్రం చేయండి. ఎస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.